ప్రపంచంలో దెయ్యాలు నమ్మేవారు చాలా మందే ఉన్నారు. అంతేకాదు ఆ దెయ్యాలకు ఇష్టమైన ప్రత్యేక స్థలాలు కూడా ఉన్నాయి. అందులో హోటల్స్ కూడా ఒకటి. బతకాలని ఆశ ఉన్న ఎవరు కూడా ఈ హోటల్స్కి వెళ్ళరు. దెయ్యాల సంగతి తర్వాత అసలు హోటల్లో అడుగు పెడితేనే ఆ భయంతోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అసలు అంత భయపడడానికి ఈ హోటల్స్లో ఏం జరిగిందో ఇప్పుడు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫస్ట్ హాంటెడ్ హోటల్ ఇంగ్లాండ్లోని కాజల్ బ్రోమ్విచ్ హాల్. ఈ హోటల్ను 1557 నుండి 1585 మధ్యకాలంలో నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత హాంటెడ్ హోటల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కొంతమంది పారానార్మల్ పరిశోధకులు ఈ హోటల్లో రాత్రిపూట బస చేసేవారు. ఈ హోటల్లో చాలా ఆత్మలు నివసిస్తున్నాయని వారు తెలిపారు. ఈ హోటల్లోని తలుపులకు దెయ్యాలు కాపలాగా ఉంటాయట. పారానార్మల్ పరిశోధకులు హోటల్ లోపలికి వెళ్ళేటప్పుడు దెయ్యాలు వాళ్ళను ప్రశ్నించాయి. మీకు స్నేహితులు ఉన్నారా అని దెయ్యాలు అడిగితే అవును ఉన్నారు అని చెప్పారట. మనం స్నేహితులమేనా అని ఓ దెయ్యం ప్రశ్నించగా అవును అని చెప్పిన తర్వాతే లోపలికి వెళ్ళనిచ్చాయని వారు వివరించారు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు దీనికి సంబంధించిన వీడియో కూడా తీశారు. ఆ వీడియోలో చూస్తే వారు తలుపు దగ్గరికి వెళ్ళాక మూసి ఉన్న తలుపు ఒక్కసారిగా తెరుచుకుంటుంది. వీడియోలో వాయిస్ రికార్డ్ కూడా ఉంది. ఆ వాయిస్ వింటే మనం స్నేహితులమా అనే ప్రశ్న తర్వాత తలుపు తెరుచుకుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సెకండ్ హోటల్ ష్రోబెర్నీ హోటల్. దక్షిణ పశ్చిమ ఇంగ్లాండ్ సోమర్సెట్లోని ఇన్మిలిస్టర్ ప్రాంతంలో ఉంది ఈ హోటల్. ఈ హోటల్లో చాలా కాలంగా దెయ్యాలు ఉన్నాయనే కథలు ఉన్నాయి. కానీ వాటిని ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. దానికి తోడు హోటల్ బయటికి పాతదిలా ఉన్నా లోపల మాత్రం ఇంద్రభవనంలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దెయ్యాలు ఏమీ లేవు అనుకుంటూ అతిథులు హాయిగా స్టే చేసేవారు. కానీ ఒకసారి ఈ హోటల్ మెట్ల దగ్గర ఎవరో నడిచినట్లు టక్ టక్ అనే శబ్దాలు వచ్చాయి. వాటిని కొందరు గెస్టులు విని మొదట్లో ఆశ్చర్యపోయారు. మెట్ల దగ్గర ఎవరూ లేనప్పుడు శబ్దాలు ఎలా వచ్చాయి, ఎవరో నడిచినట్లుగా మనకు ఎందుకు వినిపించింది అని అనుకున్నారు. వాళ్ళలోనే ఒకరు దెయ్యాల ప్రస్తావన తెచ్చారు. కానీ ఇది ఇంతటితో ఆగిపోలేదు. కొంతమంది గెస్టుల జుట్టు ఎవరో లాగుతున్నట్లు అనిపించేది. అప్పుడు మళ్ళీ అదే దెయ్యాల ప్రస్తావన. ఈ హోటల్లోని కొన్ని గదులు ఖాళీగా ఉండేవి. ఆ గదుల నుండి రిసెప్షన్లో ఉన్న ఫోన్కి కాల్స్ వచ్చేవి. నిజానికి ఆ గదులన్నీ లాక్ చేసి ఉన్నాయి. ఈ కాల్స్ రావడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే, గోలగోల అయ్యింది. హోటల్ యాజమాన్యం ఎవరికో కాల్ చేసింది. కాల్ అందుకున్న వారు ఆదివారం సాయంత్రం హోటల్కి వచ్చారు. వాళ్ళే దెయ్యాల వేటగాళ్ళు. మరోలా చెప్పాలి అంటే సోమర్సెట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ యూకే. వాళ్ళంతా తిరిగి ఊపిరి వదిలి సంథింగ్ తేడాగా ఉంది అని అన్నారు. అప్పుడు హోటల్ మేనేజర్ హోటల్ యొక్క చరిత్ర చెప్పాడు. ఇదివరకు కూడా ఎలాంటి దెయ్యాల ఘటనలు జరిగాయని చెప్పాడు. ముఖ్యంగా హోటల్లోని డైనింగ్ రూమ్లో తరచూ ఓ పెద్ద మనిషి ఆకారం కనిపిస్తోందట. అతని కావాలియర్ అని అంటున్నారు. కావాలియర్ అంటే తెలుగులో రాజు ఆస్థానంలోని ఉన్నత స్థాయి అధికారి అని అర్థం. అతనితో పాటు అప్పుడప్పుడు హోటల్లో వింత శబ్దాలు వచ్చేవట. అంతేకాదు కిచెన్ సెల్లార్లో ఎవరో టచ్ చేసినట్లు అనిపిస్తుందట. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించరు. ఈ హోటల్ పాత ఓనర్ కూడా అప్పుడప్పుడు అక్కడ కనిపించేవాడట. అప్పుడు పరిశోధకులు మీరు అటు వెళ్ళండి, మేము ఇటు వెళ్తాం అంటూ రకరకాల ప్రదేశాల్లో వెతికారు. వాళ్ళ దగ్గర వాకీ టాకీలు కూడా ఉన్నాయి. అప్పుడు వాళ్లకు ఎలిజబెత్ వాయిస్ వినిపించిందట. ఎలిజబెత్ అంటే హోటల్ మొదటి ఓనర్ భార్య. కానీ ఇదంతా ఎవరైనా కావాలని చేస్తున్నారా లేదా నిజంగా జరుగుతోందా అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ప్రపంచంలోని మోస్ట్ హాంటెడ్ హోటల్స్లో ఒకటైన స్టాన్లీ హోటల్. ఇది అమెరికాలోని కొలరాడోలో ఉంది. పారానార్మల్ యాక్టివిస్టులకు ఈ హోటల్ అంటే చాలా ఇష్టం. అందుకే రాత్రిపూట ఇక్కడే ఉండి భూతాలు ఆత్మల కోసం వెతుకుతుంటారు. వీటి ఉనికిని తెలుసుకోవడానికి ప్రపంచంలో నలుమూలల నుండి పారానార్మల్ యాక్టివిస్టులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఏవో శక్తులు ఉన్నాయనడానికి నిదర్శనంగా పారానార్మల్ యాక్టివిస్టులు తెచ్చే వస్తువుల్లో కదలిక స్పష్టంగా తెలుస్తుంది. ఇదంతా ఖచ్చితంగా ఆత్మలు భూతాల పనేనని వాళ్ళు నమ్ముతుంటారు. ఇక్కడ జరిగే వింత సంఘటనలు హారర్ నావలిస్టులు సినిమా వారిని ఆకర్షించాయి. వీటిపై ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి, నవలలు కూడా రాశారు. అందులో ముఖ్యమైన నావలిస్ట్ స్టీఫెన్ కింగ్. అతడు భార్యతో కలిసి ఓ రోజు స్టాన్లీ హోటల్లో బస చేశాడు. విచిత్రం ఏంటంటే వాళ్ళున్న గది నెంబర్ 217లోనే భూతాలు కంటి మీద నిద్ర లేకుండా చేశాయట. దీన్నే కథా వస్తువుగా తీసుకుని స్టీఫెన్ కింగ్స్ రాసిన నవల హాట్ కేక్లా అమ్ముడుపోయింది. అప్పుడు ఈ హాంటెడ్ హోటల్ విషయం చాలా మందికి తెలిసింది. హోటల్ని ఎంత ఆధునీకరించినా సరే ఇక్కడ హారర్ సీన్లే టూరిస్టులను బాగా ఆకర్షిస్తున్నాయి.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూడో హాంటెడ్ హోటల్ రాజ్ కిరణ్ హోటల్. ఇది ఇండియాలోని మహారాష్ట్రలో ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి, ఐటీ హబ్ పూణేకి సమీపంలో ఉండడం వల్ల వీకెండ్ వస్తే చాలు పర్యాటకులు రెక్కలు కట్టుకుని ఇక్కడికి వాలిపోతారు. వర్షాకాలంలో ఇక్కడ ఉండే రొమాంటిక్ వెదర్ కారణంగా టూరిస్టుల తాకిడి అధికంగా ఉంటుంది. ఆ సీజన్లో ఇక్కడ చాలా హోటళ్లు జంటలతో కిటకిటలాడుతుంటాయి. అందులో ఒకటే ఈ రాజ్ కిరణ్ హోటల్. లోనావాలా నడిబొడ్డులో ఉండే ఈ హోటల్ ఎంతో పేరొందింది. ఈ హోటల్లో బస చేయడానికి టూరిస్టులు ఎంతో ఆసక్తి చూపుతారు. కానీ గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ వెనక ఉండే ఓ గదిలో ఉండమంటే మాత్రం ససేమిరా అంటారు. ఆ గదిలో ఉన్నవారు రకరకాల మానసిక సమస్యల బారిన పడి సైక్రియాటిస్టులను కూడా ఆశ్రయించారట. దీంతో ఆ గదిని ఖాళీగానే ఉంచుతున్నారు. ఇంతకు ఆ గదిలో ఏముంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ గదిలో ఉన్నప్పుడు రాత్రి సమయంలో హఠాత్తుగా మెలకువ వస్తుందట. దుప్పటిని ఎవరో లాగుతున్నట్లు, ఆ గదిలో మనతో పాటు ఎవరో ఉన్నట్లు అనిపిస్తుందట. అన్నింటికంటే భయం గొలిపేది ఆ గదిలోని నిశ్శబ్దం. మన పక్కన వేరే వ్యక్తి ఉన్నా, మనం వారితో ఎంతగా మాట్లాడుతున్నా ఆ నిశ్శబ్దం మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుందట. అలాంటిది ఒక్కరే ఉంటే ఇక చెప్పేదేముంది, వెంటనే రూమ్ ఖాళీ చేసి బయటకు పరిగెత్తాల్సిందే. ఆ రూమ్ పేరు ఎత్తితే హోటల్ సిబ్బంది ముఖంలోనూ రంగులు మారతాయి. అక్కడ గతంలో ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ రూమ్లో ఉండడం మాత్రం సవాలే. 10 ఏళ్ల క్రితం వర్షాకాలం సీజన్లో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి లోనావాలా వెళ్ళాడు. బస కోసం ఈ హోటల్కి వచ్చాడు. సీజన్ కావడంతో రూమ్లేవి ఖాళీగా లేవు. మరో 2 గంటల్లో ఓ గది ఖాళీ అయ్యే అవకాశం ఉండటంతో వీళ్ళ కోసం హోటల్ సిబ్బంది తాత్కాలికంగా ఓ గదిని అరేంజ్ చేశారు. చూసేందుకు రూమ్ బాగానే ఉండడంతో అందులోనే కంటిన్యూ అయిపోదాం అని అనుకున్నారు. కాసేపు అయ్యాక ఆ గదిలో భీకరమైన నిశ్శబ్దం. ఏదో తేడాగా ఉంది. ఇంతకుముందు మనోడు దేశం మొత్తం తిరిగాడట. 5 స్టార్ నుండి నో స్టార్ వరకు ఎన్నో హోటల్లో ఉన్నాడు. కానీ ఈ రూమ్ మాత్రం ఏదో తేడాగా అనిపించింది. సర్లే అని భార్యతో ముచ్చట్లు మొదలుపెట్టాడు. అయినప్పటికీ ఏదో తేడా కొడుతూనే ఉంది. ఇక ఆ రూమ్లో ఉండడం తన వల్ల కాదనిపించింది. అక్కడ ఉండే స్టాఫ్కి విషయం చెప్పాడు. వాళ్ళు కూడా మాట్లాడకుండా మరో రూమ్ అలాట్ చేశారు. హోటల్ సిబ్బంది అలా ప్రవర్తించేసరికి ఆ గదిలో ఏదో ఉందనే విషయం మనోడు రూఢీ చేసుకున్నాడు. సో ఇవి ఫ్రెండ్స్, ప్రపంచంలో ఉన్న కొన్ని హాంటెడ్ హోటల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.